హలో ఫ్రెండ్స్, మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోస్ లో కార్తీ కూడా ఒకడు. అయితే కార్తీ ఇంకా అరవింద స్వామి మెయిన్ క్యారెక్టర్స్ గా నటించిన ఒక కొత్త మూవీ అయితే వచ్చింది. సో అదే సత్యం సుందరం. అయితే ఈ మూవీ 96 ఫేమ్ ఉన్న సి ప్రేమ్ కుమార్ గారి డైరెక్షన్ లో ఈ మూవీ అయితే వచ్చింది. అయితే ఈ మూవీ ఎలా ఉంది అండ్ అసలు ఈ మూవీ సంగతి ఏంటి, అయితే ఇంకా ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా అసలు మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అయితే సత్యం అనే క్యారెక్టర్ గుంటూరుకు దగ్గరలో ఉన్న తన ఊరిని వదిలేసి తను యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే దగ్గర బంధువులే మోసం చేయడంతో అతని కుటుంబం తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని అయితే కోల్పోతుంది. సో దీంతో ఆ ఊర్లో ఉండలేక వైజాగ్ అయితే వెళ్ళిపోతారు. తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో తన సొంతూరు రావాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో తనకు సుందరంతో అయితే పరిచయం అవుతుంది. అయితే తనతో సాగే ప్రయాణంలో సత్యం ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, సో దీంతో అతని జీవితంలో వచ్చిన మిగతా మార్పులు ఏంటి అన్నది మిగతా స్టోరీ. అయితే సినిమా అంటే ఇలాగే ఉండాలి, కథ అంటే ఇలాగే చెప్పాలి, తెరపై ఇలాగే చూపించాలి, సన్నివేశాలు ఇలాగే తీయాలి అంటూ ఎలాంటి రూల్స్ అనేవి లేవు. అయితే తెర మీద కనిపించే విషయాలు ఆడియన్స్ కి అనుభూతి చెందడం అన్నిటికంటే ప్రధానం. అయితే సత్యం సుందరం మూవీ అయితే ఒక్క రోజులో అయిపోయే స్టోరీ. ఆ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, అయితే బంధువులు చేసిన మోసం వల్ల తన సొంత ఇంటిని కోల్పోయి వేరే ఊరికి వెళ్లిపోయిన వ్యక్తి ఒక పెళ్లి కోసం చాలా ఏళ్ల తర్వాత ఆ ఊరికి వెళ్లి ఆ పెళ్లి అయితే చేస్తాడు. అయితే చాన్నాళ్ల తర్వాత ఆ పెళ్లిలోనే కలిసిన ఒక వ్యక్తితో రాత్రంతా కూడా గడుస్తుంది. అయితే కార్తీ లాంటి స్టార్ హీరోని పెట్టుకుని ఇంత సింపుల్ స్టోరీతో సినిమా తీయడం అనేది చాలా స్పెషల్. గోవింద్ వసంత్ మరొకసారి హార్ట్ టచింగ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అయితే పాటల్లో మరీ చార్జ్ బస్టర్స్ లేవు గానీ సత్యం సుందరం మూవీకి తగ్గట్లుగా మనసుకు నచ్చే ఒక మంచి మ్యూజిక్ అయితే ఈ మూవీలో ఉంది. అయితే మహేంద్రన్ జయరాజ్ సినిమాటోగ్రఫీలో చాలా మంచి అభిరుచి అయితే ఉంది. అయితే రైటర్ కమ్ డైరెక్టర్ అయిన సి ప్రేమ్ కుమార్ గారు తన జీవిత అనుభవాల నుంచే స్టోరీస్ రాసి వాటిని చాలా అందంగా ప్రెజెంట్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమాలో కనిపించేవి అందరి జీవితంలో జరిగే అండ్ జరుగుతున్న విషయాలే, కానీ వాటిని ఇంత అందంగా మన మనసుకు నచ్చేలా తెరపై అయితే చూపించారు. సో ఇంతవరకు మూవీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి, చాలా బాగుంటుంది అండ్ మీకు చాలా మంచి ఫీల్ కూడా ఇస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతేనమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.